నూతన సంవత్సర వేడుకలలో నిబంధనలను అతిక్రమిస్తే తాట తీస్తామని విశాఖ సిపి శంఖ బ్రతబాబ్జీ హెచ్చరించారు. పోలీసులు సూచించిన నిబంధనలకు అనుగుణంగా వేడుకలు జరుపుకోవాలని నిర్వాహకులను హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడపవద్దని సూచించారు. యువతుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్న విశాఖ సిపితో మా ప్రతినిధి శ్రీరామ్ ఫేస్ టు ఫేస్. నూతన సంవత్సర వేడుకలకు విశాఖ నగరం సన్నద్ధమవుతుంది. అన్ని హోటల్స్ లో కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అనేక ఈవెంట్స్ ను కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇక నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ముందుకు వస్తున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఇక దీనిపైన మనతో మాట్లాడేందుకు విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారో అడిగి తెలుసుకుందాం. న్యూ ఇయర్ సందర్భంగా ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మీ వైపు నుంచి ప్రజలకు ఎటువంటి సూచనలు చేస్తున్నారు? ప్రజలకు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాం. మనం అందరం బాగా ఎంజాయ్ చేద్దాం, కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టకూడదు. నిబంధనలు అందరూ పాటించాలి. ముఖ్యంగా ట్రాఫిక్ నిబంధనలు, డ్రంక్ అండ్ డ్రైవింగ్ ఎటువంటి పరిస్థితుల్లో మేము సహించలేం. అదే మాదిరిగా హెల్మెట్ లేని ప్రయాణం, ట్రిపుల్ రైడింగ్, మోడిఫైడ్ సైలెన్సర్తో పెద్ద శబ్దం చేస్తూ ప్రయాణం, ఇవన్నీ చేస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవు. అదే మాదిరిగా గాంజాయి సేవించడం, డ్రగ్స్ సేవించడం, పేకట, ఇల్లీగల్ యాక్టివిటీస్, అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ చేయడానికి వీలు లేదు. ఏపీ పబ్లిక్ సేఫ్టీ మెజర్స్ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ 2013 ప్రకారం అండ్ టౌన్ న్యూసెన్స్ యాక్ట్ ప్రకారం కఠిన చర్య తీసుకుంటాం. ఎవరెవరు ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు వాళ్ళు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది, అండర్టేకింగ్ తీసుకోవడం జరిగింది. ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్ ఉంటే మందు త్రాగి స్విమ్మింగ్ పూల్లోకి దిగడం అది చాలా ప్రమాదకరం. ఎటువంటి పరిస్థితుల్లో అది మేము అలౌ చేయడం లేదు. అది అక్కడ 24/7 గార్డ్ పెట్టాలి. అటువంటి యాక్సిడెంట్ జరగనీయకుండా చూడాలి. ప్రతి ఈవెంట్ దగ్గర 360 CCTVs పెట్టాలి. ఆ CCTV ఫుటేజ్ రికార్డ్ అయిన తర్వాత మాకు అప్పచెప్పాలి. కెపాసిటీకి మించిపోయి ఎక్కువ పాసెస్ కానీ టికెట్స్ కానీ ఇష్యూ చేయకూడదు. తొక్కిసలట జరగనీయకుండా చూడాలి. ఫైర్ సేఫ్టీ ప్రికాషన్స్ పాటించండి. మీ ప్రాంగణంలో సఫిషియంట్ పార్కింగ్ ఫెసిలిటీ ఇవ్వండి. మీ దగ్గరికి వస్తున్న వ్యక్తులు రోడ్ మీద పార్క్ చేయకుండా చూడండి. పోలీసుకు సహకరించండి, పోలీస్ మీకు సహకరిస్తారు. ఎటువంటి ఇబ్బంది ఉంటే మీ నాలెడ్జ్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు మీకు తెలిసి ఉంటే వెంటనే 100-112 కాకుండా మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్కి కూడా కాల్ చేసుకోవచ్చు, SMS, వాట్సాప్ పెట్టవచ్చు. మేము వెంటనే స్పందిస్తాం. సార్, అంటే న్యూ ఇయర్ అనగానే విశాఖకు సంబంధించి అంతా బీచ్ రోడ్డుకే ఎక్కువ సంఖ్యలో చేరుకునే అవకాశం ఉంది సార్. బీచ్ రోడ్డుకి సంబంధించి ఎటువంటి ఆంక్షలు ఏమన్నా ఉన్నాయా? ట్రాఫిక్ మళ్లింపులకు సంబంధించి టపాసులు కాల్చకూడదు. నంబర్ 2, సముద్రానికి పోయి స్నానం చేయకూడదు. నంబర్ 3, మద్యం మత్తులో బండి నడపకూడదు. బండి కూడా అక్కడ పార్క్ చేయడానికి వెళ్ళలేదు. మేము స్పెసిఫిక్ పార్కింగ్ ఏరియాస్ పెట్టాము, అక్కడే మాత్రం పార్కింగ్ చేయాలి. అనవసరంగా హంగ్ చేయకూడదు, నాయిస్ పొల్యూషన్ సృష్టించకూడదు. అందరూ క్రమశిక్షణ పాటించండి, ఎంజాయ్ చేయాలి, కానీ ఎవరికి ఇబ్బంది పెట్టకూడదు. సార్, ఈ బీచ్ రోడ్లో ముఖ్యంగా యువత తాగి కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటాయి. బైక్ రేసులు వంటివి కానీ, మీరు చెప్పినట్లుగా ఎక్కువ సౌండ్ చేసుకుంటూ తిరగటం, వీటికి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా దృష్టి సారించారా? అలాగే ఎంతమంది బలగాలని కొత్తగా ఏమన్నా వినియోగిస్తున్నారా అదనపు సిబ్బందిని? చూడండి, మా ప్రతి జిల్లాలో ఈ వేడుకలు జరుగుతాయి కాబట్టి బయట నుండి ఫోర్స్ తీసుకురావడానికి వీల్లేదు. కానీ మేము మ్యాక్సిమం పోలీస్ ఫోర్స్, పోలీస్ స్టేషన్ నుండి, ఏఆర్ నుండి, హోంగార్డ్స్ నుండి విత్డ్రా చేసి రేపు రోడ్లో నిల్చమని చెప్తాము. ఎక్కడ చూసినా పోలీస్ కనపడలే అని చెప్పడం జరిగింది. ఎక్కడైనా పోలీస్ తక్కువ ఉంటే మేము పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ చేశాము, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, మా దృష్టికి తీసుకురండి. అక్కడ పోలీస్ ప్రెజెన్స్ కూడా పెంచుదాం. విజిబుల్ పోలీసింగ్, అది బై ఫుట్, నంబర్ 2 ఆన్ 2 వీలర్, నంబర్ 3 4 వీలర్, అన్ని విధంగా. అది కాకుండా డ్రోన్ కూడా ఉపయోగిస్తాం. అన్ని చోట్ల మేము నిఘా పెడతాము, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగనీయకుండా. తనకి విశాఖ పోలీసులు అయితే నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా అందరూ ప్రవర్తించాలని పోలీసు శాఖ నుంచి సూచిస్తున్నారు. కెమెరామెన్ సత్యతో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.